ఇంకొకటి బీజేపీ నాయకులు ఇంతకుముందు చెప్పిన బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కామెంట్స్ని కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి స్పీచ్ గురించి కావచ్చు మాట్లాడేట్టుగా తెలుస్తోంది. ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతుందో చూద్దాం. నీకు చేత కాదని ఒప్పుకో, మహారాష్ట్ర సీఎంతో మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. గిల్లి గజ్జాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. రాష్ట్రంలో నడుస్తున్న కరప్షన్, కలెక్షన్, కమిషన్ పాలన అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడంతో చేతకాకపోతే ఈ విషయాన్ని ఒప్పుకోవాలని తాను మరియు కిషన్ రెడ్డి ముందుకొచ్చి అపాయింట్మెంట్ ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అనవసరంగా గిల్లి గజ్జాలు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో వడ్ల కొనుగోలు అంశంపై వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఉప్పెన సృష్టిస్తామని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర సహకరించిన విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలని తప్ప రాజకీయాల కోసం విభేదాలు సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకే చేటని అన్నారు. ఇక్కడ బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒకప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర సీఎం నాకు అసలు అనుమతి ఇస్తలేడు, లేకపోతే వెళ్ళి మాట్లాడదాం అనుకుంటా, మాట్లాడి ఖచ్చితంగా గట్టి నిర్ణయమే తీసుకుంటా అని చెప్పి మాట్లాడిండు. కానీ నిజంగా మహారాష్ట్ర సీఎం మీకు అనుమతి ఇవ్వకపోతే చెప్పండి, నేను అంటే బండి సంజయ్ కావచ్చు లేకపోతే కిషన్ రెడ్డి ఇద్దరం వెళ్ళి మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి నీకు అపాయింట్మెంట్ ఇప్పించి మాట్లాడిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. మీరు అంత పెద్ద అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పెద్ద మనుషులే అయితే తెలంగాణకు మన దేశ బడ్జెట్లో గుండు సున్నా వచ్చినప్పుడు మీ అక్కుటిత దీక్ష మీకు ఉన్నటువంటి తెలంగాణ పైన సిద్ధశుద్ధి ఎటుపోయింది? మరి తెలంగాణ బడ్జెట్లో గుండు సున్నా తీసుకొచ్చిన మేధావులు మీరు మళ్ళీ రాష్ట్రం కోసం ఏదో చేస్తాం, మాట్లాడతాం, ఏదో మేము మొత్తం తెలంగాణ అవతరణ దినోత్సవం రాగానే తెలంగాణ కోసం గుండెలు చించుకుంటామని చెప్పి మాట్లాడడం కాదు. ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం కావచ్చు, ఈ బలిదానాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మీలో ఉంటే, నిజంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి వ్యక్తులు అయితే, తెలంగాణ అగౌరవ పాలవుతూ ఉంటే ఆ గౌరవాన్ని కాపాడేటువంటి మనుషులే మీరైతే, ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఎంతమంది ఉద్యమకారుల దగ్గరికి పోయింది, ఎంతమంది ఉద్యమకారులకు మద్దతుగా పోరాటం చేసింది? 1200 మంది చనిపోతే 1200 మంది ఎంతో అసలు కనీసం మీ దగ్గర లిస్ట్ ఉందా? చనిపోయినటువంటి 1200 మంది లిస్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నిజంగా ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నారా? కనీసం వాళ్ళు చనిపోయారని చెప్పేసి కనీసం వాళ్ళ గ్రామంలోనైనా తెలుసా? కొన్ని ఎంతటి దౌర్భాగ్యం అంటే తెలంగాణలో కొందరు చనిపోయినటువంటి కథను నిజంగా ఉద్యమకారుడైనా జై తెలంగాణ నినాదం కోసమే చనిపోయాడని చెప్పేసి ఇంటి పక్కనికే తెలియదు. అటువంటి వ్యక్తులను మనం ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొచ్చి వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమకారులే, ఇతను పలానా సంఘంలో పనిచేసిండు, లేకపోతే పలానా విద్యార్థి నాయకుడుగా పనిచేసిండు, పలానా పార్టీలో పనిచేసిండు, ఇతను తెలంగాణ కోసం ఈ విధంగా చనిపోయిండు, ఇక్కడ ఈ రకంగా చనిపోయిండు, అక్కడ చనిపోవడానికి రీజన్ ఏంది, ఇతను ఏ నాయకుల దగ్గరికి వెళ్ళి అతను చెప్తే వినకపోతే చనిపోయిండు, అసలు ఇతని యొక్క చరిత్ర ఏంటని చెప్పేసి 1200 మంది ఉన్నారు, అందరూ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు కేంద్రంలో ఉన్నారు, పెద్ద ఎత్తున మీరు రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, నిజంగా ఉద్యమకారులు ఏం కోల్పోతూ ఉన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారా లేదా, అసలు ఏం జరుగుతోంది, వాళ్ళని అసలు గుర్తిస్తున్నారా అని చెప్పేసి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒకసారి ఉద్యమకారులకు మద్దతు ఒక ప్రెస్ మీట్ పెట్టండి కదా. అవి ఉండవు. ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నా అని చెప్పేసి మాకు కోపం మీద కాదు, సరే ఖచ్చితంగా విమర్శించాల్సిందే, తెలంగాణ కోసం ఖచ్చితంగా విమర్శించాలి. కానీ బీజేపీ ఏం చేస్తుందని చెప్పేసి మీరు కూడా ఆలోచించాలి కదా. అసలు బీజేపీ ఏం చేస్తుంది? ఉద్యమకారుల కోసం కనీసం పట్టించుకుంటుందా? విద్యార్థులు ఉద్యోగాలు రాక ఇన్నేళ్ల తెలంగాణలో మళ్ళీ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు, ఉద్యమకారులు రోడ్డెక్కుతున్నారు, ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కుతున్నారు. ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేసిరో, తెలంగాణ కోసం వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళ కుటుంబాలని త్యాగం చేసుకున్నారో, తెలంగాణ కోసం బొద్దలగడ్డ పాలయ్యారో వాళ్ళందరూ కానీ ఇప్పటికీ మళ్ళీ రోడ్డెక్కుతూ ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా ఏ పార్టీలు లేవు. ఏ పార్టీ పోయినా వాళ్ళ పార్టీ కోసం తప్ప ఏ ఒక్కరు నిజంగా వాళ్ళకి ఏదో చేద్దామని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు పోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లకు ఎక్కుతున్నారు, మాకు ఉద్యోగాలు రావట్లేదు, మా వయో పరిమితిని తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితులను కనీసం పట్టించుకోరు. ఏదో వెళ్తారు, ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళు సర్దు మనగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలకు ఏ విధంగా వీళ్ళ తరపున విన్నవించుకోవాలి, ఎన్ని ఉద్యోగాలు అవసరం ఉన్నాయి, వాళ్ళతో ఒకసారి చర్చ చేయండి.
సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళండి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి, యూనివర్సిటీలో తిరగండి. విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీలో ఏం జరుగుతోంది, విద్యార్థులు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థులు లేకపోతే తెలంగాణ లేదని చెప్పేటువంటి మీ రాజకీయ నాయకులే ఎందుకు ఉద్యమకారుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన ఎందుకు ఉద్యోగాల కోసం ఉద్యమకారుల పక్షాన ఎందుకు పోరాటం చేయట్లేదు? అంటే ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా బీజేపీ తొత్తులు అంటే కేంద్ర తొత్తులు కానీ లేకపోతే ఆంధ్ర తొత్తులు కానీ మారి వాళ్ళ యొక్క తొత్తులుగా వాళ్ళ యొక్క హవా కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు కూడా వాళ్ళు వేసేటువంటి బిస్కెట్లకి అమ్ముడుపోతారని చెప్పేసి మేము కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ నాయకులు కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా, ప్రజలు మిమ్మల్ని గుర్తించాలన్నా ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళండి, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళండి. ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యమకారులు అసలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, 250 గజాలు ఇల్లు ఇస్తామని చెప్పింది, మళ్ళీ ఎందుకు అందులో కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంది, కేసులు ఉంటేనే ఇస్తామని చెప్పడం, లేకపోతే ఓన్లీ ఎఫ్ఐఆర్ అయిపోగానే వీళ్ళకి వర్తించనడం, ఉద్యమంలో పాల్గొనగానే ఎఫ్ఐఆర్ కాకుంటే వీళ్ళు జీవితం సంకనాకపోయినా సరే అసలు వీళ్ళకి ఏ విధంగా కూడా మేము ఏ విధంగా హెల్ప్ చేయడం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఆంక్షలు పెడతా ఉంటే మరి ఎందుకు బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడలేదు? ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు అధికారంలోకి రావాలనుకుంటా ఉన్నారు, మీరే చెప్తా ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ కాంగ్రెస్ని చూసిరు, ఇది రెండు దాపాలు బీఆర్ఎస్ని చూసి ఒకసారి కాంగ్రెస్ని చూసి ప్రభుత్వాలు మనకు నచ్చలేదు కదా, మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుందాం, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకొని మన బీజేపీ ప్రభుత్వం కోసం అహర్నిశలు పాటుపడదాం, మన తెలంగాణని మార్చుకుందాం, ఆర్థికంగా బలపరుద్దాం అని చెప్పేసి కూడా అప్పుల కుప్పగా అయిపోయింది. ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చుడండి అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నావు కదా, ఒకసారి ఉద్యమకారుల పక్షాన పో, ఒకసారి విద్యార్థి నాయకుల పక్షాన పో, నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటారు, నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలని వాళ్ళ పక్షాన పోయి పోరాటం చేసిన తర్వాత ఎందుకు మీ బీజేపీ పైన ఎందుకు ప్రేమ కలగదో చూడు. ఒకసారి ఆ విధంగా ఆలోచన చేయాలి తప్ప ఓన్లీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో లేకపోతే పార్లమెంట్లో పాస్ అని చెప్పడం, ఈ విధంగా అన్ని మానుకొని ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి బీజేపీ నాయకులంతా కూడా. ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ తప్పు అని చెప్పేసి ఏ ఒక్కరు మాట్లాడిన బట్టి దాఖలాలు చూసాం నిన్న మనం.